ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన రాష్ట్రంలో మొత్తం కూడా 19 యూనివర్సిటీలో 1523 భారీ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మరి ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది, ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఏ డిపార్ట్మెంట్స్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయి, అలాగే పోస్ట్ యొక్క డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్లో 1523 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అప్లికేషన్ వచ్చేసరికి ఈ నెల 18 నుంచి అయితే ప్రారంభం అవుతుందండి. అంటే మే 18th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ నోటిఫికేషన్లో ప్రొఫెసర్, అసోసియేటివ్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రరీ అండ్ అలాగే లైబ్రరీ ఇలాంటి ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి స్టార్టింగ్ ఈ మంత్ అంటే మే 18th కదా. సో నెక్స్ట్ మంత్ 8th వరకు మాత్రమే టైం ఉందన్నమాట. సో ఆ లోపల ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది కూడా చూపిస్తానండి. ఇంక ఇప్పుడు పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా పోస్ట్ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 యూనివర్సిటీలో మొత్తం కూడా 1500 పైగా భర్తీగా విద్యాశాఖ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో 63 ప్రొఫెసర్ ఉద్యోగాలు, అలాగే 334 అసోసియేటివ్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, అండ్ 2 వచ్చేసరికి అసిస్టెంట్ లైబ్రరీయన్ అనమాట. అండ్ నెక్స్ట్ 104 వచ్చేసరికి లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అలా ఈ నోటిఫికేషన్లో మొత్తం కూడా 1523 అనమాట. ఆ 1523 పోస్టుల్లో బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసరికి 279, రెగ్యులర్గా 1244 ఉద్యోగాలుగా భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్లోనే దరఖాస్తును అయితే సమర్పించడానికి లింక్ అయితే పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం నుండి అయినా పొందవచ్చు, లేదంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా అయినా పొందవచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా ఈ మంత్ 18th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అప్లికేషన్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అంటే జూన్ 8th వరకు టైం ఉంది, అంతే. ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉందన్నమాట. సో ఇవన్నమాట ఇప్పటి వరకు పోస్ట్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు విద్యా అర్హత చూద్దాం. ఏ పోస్ట్కి ఎంత విద్యా అర్హత ఉండాలి అనేది కూడా చూపించేస్తాను. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ప్రొఫెసర్కి వచ్చేసరికి ఆ విద్యా అర్హత చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మేనేజ్మెంట్లో లేదా సంబంధిత రంగంలో PhD డిగ్రీ మరియు సంబంధిత శాఖలో బ్యాచిలర్ లేదా మాస్టర్ స్థాయిలో ఫస్ట్ క్లాస్ లేదా దానికి ఈక్వల్గా పాస్ అయి ఉండాలన్నమాట. దాంతోపాటు బోధన లేదా పరిశ్రమ రంగంలో కనీసం 10 సంవత్సరాలు అనుభవం ఉండాలన్నమాట. అందులో కనీసం 3 years అయినా అసోసియేట్ ప్రొఫెసర్గా లేదంటే దానికి ఈక్వల్ హోదాలో పనిచేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసోసియేటివ్ ప్రొఫెసర్కి వచ్చేసరికి భారతీయ విశ్వవిద్యాలయం నుంచి అప్లైడ్ మ్యాథమెటిక్స్లో 55% మార్క్స్తో మాస్టర్ డిగ్రీ లేదా గ్రేడింగ్ విధానం అనుసరించే చోట పాయింట్ స్కేల్లో సమానమైన గ్రేడ్ లేదంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సమానమైన డిగ్రీ అయితే ఉండాలి. సో ఇంకా వీటన్నిటితో పాటు అభ్యర్థి UGC లేదా CSIR లేదా AP నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ అయి ఉండాలన్నమాట. సో ఈ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసరికి భారతీయ విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీలో 55% మార్క్స్తో మాస్టర్ డిగ్రీ లేదంటే గ్రేడింగ్ విధానంగా అనుసరించే చోట పాయింట్ స్కేల్లో సమానమైన గ్రేడ్ ఉండాలి. సో లేదంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సమానమైన డిగ్రీ పైన పేర్కొన్న అర్హతలతో పాటు, అంటే పైన ఎలిజిబిలిటీతో పాటు అభ్యర్థి UGC లేదా CSIRలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా AP సెట్లో పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ లైబ్రరీయన్కి వచ్చేసరికి లైబ్రరీ సైన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ సైన్స్లో 55% మార్క్స్తో మాస్టర్ డిగ్రీ తప్పనిసరి అనమాట. సో ఇంకా దాంతోపాటు PhD కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ చూడండి. లెక్చరర్కి వచ్చేసరికి భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో 2nd class పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అందులో గ్రూప్స్ చూడండి. MSc లేదా BSc లేదంటే దానికి ఈక్వల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట.
ఇప్పుడు ఇంకా ఈ పోస్ట్ యొక్క అంటే ఇప్పటి వరకు చూసిన పోస్టుల యొక్క ఏజ్ లిమిట్ చూడండి. 1/7/2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 18 అంటే 18 అబవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 44 బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 49 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మంత్లీ శాలరీ చూడండి. ఈ నోటిఫికేషన్లో నెలకు శాలరీ వచ్చేసరికి 57,100 నుంచి 1,47,760 వరకు కూడా ఉంటుంది. అంటే స్టార్టింగ్ 57 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో పోస్ట్ వైజ్ మనకి మిడిల్లో ఉన్నంత శాలరీ అంటే ఒకరికి 70,000, 80,000 అలా మనకి 1,47,000 వరకు కూడా శాలరీ ఉంటుంది అనమాట. అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏపీ యూనివర్సిటీ recruitment.apcfss.in. సో మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అలాగే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రకారం మీరు ఎలిజిబుల్ అవుతే కనుక అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. మెయిన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి అన్ని పోస్టులకి కూడా మనకి రాత పరీక్ష అయితే ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే చేస్తారనమాట. అండ్ అప్లికేషన్ ఫీ చూడండి. రిజర్వేషన్ లేని వాళ్ళు అలాగే బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 2,500 అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 2,000 రూపీస్ అప్లికేషన్ ఫీ అనమాట. ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలి చెప్పాను కదండి. ఆన్లైన్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా. సో అది కూడా మనకి June 8 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. అంటే ఇంకెన్నో డేస్ అయితే టైం లేదు. ఇంకెలా అప్లై చేసుకోవాలంటే ముందుగా క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఇది వెబ్సైట్ లింక్ ఉంది కదా, వెబ్సైట్ లింక్ని యాజ్ ఇట్ ఈస్ సెర్చ్ చేసి మీరు ఓపెన్ చేస్తే అక్కడ మనకి లాగిన్ అవ్వమని అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఏంటో డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా తెలుసుకొని అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్పై క్లిక్ చేసి అప్లై నవ్ అని అయితే కనిపిస్తుంది అనమాట. అప్లై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది కదా. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి అండ్ ఎటువంటి మిస్టేక్స్ ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ లేకుండా ఫిల్అప్ చేయాలన్నమాట. అన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ వీటన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయమని అడుగుతారనమాట. సో అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఫీ తెలుసు కదా, 2,500 అప్లికేషన్ ఫీ అనమాట. రిజర్వేషన్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 2,000 అనమాట. సో అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయడమే. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ లాస్ట్ డేట్ ముందుగానే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి June 8 వరకు మాత్రమే టైం ఉంది. వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇదండి ఏపీ జాబ్ క్యాలెండర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. మొత్తం కూడా మనకి 1,500+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్స్ వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ రాగానే వెంటనే కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. మరి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్